హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పెసర పునుగులు చేస్తున్నాను. పెసర పునుగులు చేయడానికి ముందుగా పెసర్లు ఒక 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ నానబెట్టుకున్న పెసల్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేయాలి. ఇందులో 2 అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్గా మెత్తగా చేయకుండా లైట్గా మిక్స్ పట్టాలి. మిక్సీ పెట్టేటప్పుడు వాటర్ వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టిన దాంట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. పేస్ట్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే పెసర పునుగులు ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఏదైనా అకేషన్స్ స్పెషల్స్ ఉన్నప్పుడు కూడా వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేస్తే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. అలాగే మనకు డైజెషన్ కూడా, ఇది పెసరపప్పు కదా, కొంచెం మనకు గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందులో పుదీనా వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఫస్ట్ వేసాము. పచ్చిమిర్చి కొంచెం తక్కువగా టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోవాలండి. ఇంకొంచెం సాల్ట్, ఇవన్నీ బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇంకా ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకోవాలి. పునుగులు 2 టైప్స్ వేసుకోవచ్చు. పునుగుల్లాగా వేసుకోవచ్చు, వీటిని వడల్లాగా కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కానీ టేస్ట్ అద్దిరిపోతుందండి. మీరు ఎప్పుడైనా మొన్న మీకు వీడియోలో ఆల్రెడీ చూపించాను, శనగపప్పు వడలు చూపించానండి. ఆ శనగపప్పు వడల కంటే ఈ పెసరపప్పు పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనకు పునుగుల్లా వేసుకోవచ్చు, కావాలి అంటే ఇలా వడల్లా కూడా వేసుకోవచ్చు. వడల్లా వేసుకోవడం వల్ల ఏంటి అంటే అందులో మిడిల్లో మనం ఇలా హోల్ చేస్తాం కదా, ఇలా హోల్ చేసినప్పుడు ఆ హోల్లో నుంచి బాగా కాలుతుంది, మంచిగా కాలి క్రిస్పీగా వస్తాయి. అందుకే మనం మిడిల్లో వడలా చేసుకుని వేసుకున్నా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. నచ్చే వడలు ఏంటంటే మినప వడలు చాలా ఇష్టం అండి. ఎందుకంటే అవి ఎంత తిన్నా కూడా అసలు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. ఈ పెసరపప్పు, శనగపప్పు ఏంటంటే మన గ్యాస్ ట్రిక్ అనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే నాకు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఈ వంటలు నచ్చితే నేను ఇంకా ఎన్నో వెరైటీ టేస్ట్లన్నీ, తెలంగాణ రుచులన్నీ మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. ఎలా వండాలి అన్నీ, వెజ్ అండ్ నాన్ వెజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ కూడా వంటలు మీకు చేసి చూపిస్తానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు మనం వీటిని డిష్ అవుట్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత బ్రౌనిష్ కలర్లో కాలే, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ. ఎంతో టేస్టీ అయిన పునుగులు రెడీ అయిపోయాయి. డెకరేట్ కూడా చేసాం. దీనికి వితౌట్ చట్నీ, మనకు చట్నీ అవసరం లేకుండా ఈ పునుగులు డైరెక్ట్ తినొచ్చు. ఎందుకంటే అందులో మనం స్పైసెస్ వేసాం కాబట్టి చట్నీ లేకుండానే డైరెక్ట్గా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇది వర్షాకాలం కాబట్టి మనకు వర్షం పడుతుంటే వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తే ఇలాంటి పునుగులు చేసుకొని తినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.